నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? ఇవాళ తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లేందో ఓసారి చూద్దాం. ప్రజాపాలనలో అందరికీ ఒక్కటి న్యాయమని నిరూపించింది సీఎం రేవంత్ అన్న. తన స్వగ్రామం కొండారెడ్డిపల్లెలో రోడ్డు విస్తరణలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ప్రహారీని కూల్చిర్రు అధికారులు. గతంలో కేసీఆర్ ఇంటి వైపు చూసేటందుకు కూడా భయపడేటోళ్ళు అధికారులు. హైదరాబాద్ కు తాగునీటి అవసరాలకు మూసీ పునరుజ్జీవ పథకానికి మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు చేపట్టింది రేవంత్ సర్కారు. రాజధానికి గోదావరి నదీ జలాల తరలింపు ఫేజ్ 2, ఫేజ్ 3 పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన చేసిర్రు. 7,360 కోట్లతోటి ఈ ప్రాజెక్టును చేపట్టిర్రు. సాహిత్యంలో విశేష కృషి చేసిన నెల్లుట్ల రమాదేవిని కాళోజీ పురస్కారానికి ఎంపిక చేసింది రేవంత్ సర్కార్. సెప్టెంబర్ 9న కాళోజీ జయంతి సందర్భంగా ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. పేదలకిచ్చే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అదనపు నిధులు కేటాయించింది రేవంత్ సర్కారు. కేంద్రం నుంచి వచ్చే 39,000ను ఉపాధి హామీ పథకం రూపంలో లబ్దిదారులకు జాబ్ కార్డులు ఇవ్వడం ద్వారా లబ్ది చేకూర్చనుంది. కేసీఆర్ రాజకీయాలకు అనధికారిక రిటైర్మెంట్ ప్రకటించిరని బీఆర్ఎస్ పార్టీలోనే చర్చ నడుస్తుంది. స్కామ్లు, కుటుంబంలో పరిస్థితులపై ఇప్పటి వరకు మౌనంగానే ఉన్నారు. 20 నెలలుగా ఫామ్ హౌస్ కే పరిమితమైనరు కేసీఆర్. దీంతో పార్టీలో చర్చ మొదలైంది. రాష్ట్రంలోని అలంపూర్, బాసర ఆలయాలతో పాటు 10 ఆలయాల అభివృద్ధికి రేవంత్ సర్కార్ 2,200 కోట్లు కేటాయించింది. ఇప్పటికే మాస్టర్ ప్లాన్ రెడీ అయింది. భక్తులకు ఆలయాలలో సౌకర్యాలు కల్పించేందుకు ప్రాధాన్యమిస్తున్నది రేవంత్ సర్కార్. ఇక ఈయుల్లా తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లు. మళ్ళా రేపు మంచి మంచి ముచ్చట్లతోటి కలుద్దాం.